శ్రీమాత్రే నమః. మణిద్వీపవర్ణము ప్రమదోధ్యాయము 8వ కథ నుంచి ప్రారంభము. ఈ ప్రాకారము సీసముతో నిర్మించబడినది. గ్రీష్మర్తి విందుగల సంతాన వాటిగను నీటి పంపులతో చెట్లను తడుపుచున్నది. ఆ చెట్లు విశేషముగా మొగ్గలతో పుష్పములతో ఫలములతో నిండియున్నవి. ఆడుమృగములు తుప్పల మొదట నీడయందు చేరి తమ పిల్లులతో కూడా ఆడుచున్నవి. పర్వత పంక్తుల మధ్యనున్న ఈ ఇత్తడి ప్రాకారమందు వర్షాకాల మేఘములు తమ మెరుపుల చేత చీకటులను తొలగించుచు మెరియుచున్నప్పుడెల్లా గర్జన చేయుచున్నవి. అచ్చటి చందనవనమును తడుపుచు ఆకులు రాలకుండా కాపాడుచున్నవి. నదులను ఖండితానాయిక వలె అఖండ వేగముల కలవై ప్రవహించుచున్నవి. కొండల మధ్య పెరిగినంత దట్టముగా ఇతర చోట్ల అడవి పెరుగజాలదు. అట్టి దట్టమైన అడవి ఉన్న చోట్ల గాని మేఘములు చేరవు. చందనవనము విశేష వర్షపాతము గల చోట్ల గాని ఇతర చోట్ల పెరుగజాలదు. ఖండితానాయిక లక్షణములు ఇక్కడి నదులకు సరిగ్గా పట్టియున్నవి. ఇది బంగారము మొదలైన పంచలోహములతోనూ కట్టించిన ప్రాకారము. ఇందు శరదృతువు నాయకుడై నిత్యమును పువ్వుల దండలను తయారు చేసి పరదేవత అలంకారార్థము గంపలతో పంపుచుండును. చెట్లన్నీయు పుష్పములతో వంగియున్నవి. వాయువు చల్లగా వీచుచున్నది. నదీ తీరములిసుక కలిగి విహారార్థమై ఉన్నవి. శ్రీమాత్రే నమః.